గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న విడుదల కాబోతుంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ వేదిక మీద గేమ్ చేంజర్ పై తన రివ్యూ ఇచ్చారు సుకుమార్. గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతమని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు గూస్ బంప్స్ వస్తాయన్నారు. క్లైమాక్స్ లో చరణ్ నటనకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా అని సుక్కు పేర్కొన్నారు. ఇక శంకర్ మాట్లాడుతూ, పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైన్ చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమానే గేమ్ చేంజర్. తమిళం, హిందీలో చిత్రాలు చేశాను, కానీ నేను ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్తో సినిమాలు చేయాలనుకున్నాను, కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్తోనే సినిమా చేయాలని రాసిపెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది. ఇందులో చరణ్ ఎంతో సెటిల్డ్గా నటించారు. కాలేజ్ లుక్లో చాలా ఫైర్ ఉంటుంది. పంచగడ్డలో అప్పన్నగా అద్భుతంగా నటించారని అన్నారు. ఇక చరణ్ మాట్లాడుతూ, గేమ్ చేంజర్ సినిమా ఏ ఒక్కరిని నిరాశపరచదు. తన నుంచి సోలో ఫిలిం వచ్చి 5 ఏళ్లవుతుంది. గేమ్ చేంజర్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్నారు. శంకర్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని, క్రికెట్కు సచిన్ టెండూల్కర్ ఎలాగో ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా, ఆయన డైరెక్టర్లకే డైరెక్టర్. అలాంటి ఆయనతో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. దీంతో గేమ్ చేంజర్ పై అంచనాలు పీక్స్ కి వెళ్ళిపోయాయి.